యాదగిరిగుట్ట ఫార్మ్ లైన్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 6,500 రాబడిని పొందండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడర్ విష్ణు గారు. శ్రీనివాస్ గారు, ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ జెప్టో అనే ఈ గ్రోసరీస్కి సంబంధించిన సర్వీసెస్ ఏదైతే ఉందో కరెక్ట్, చాలా అగ్రెసివ్గా దూసుకెళ్తుంది. ఏంటి అసలు ఈ జెప్టోని ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి అసలు దీని ప్రస్థానం ఎలా జరిగింది అసలు జెప్టో? చాలా మంచి ప్రశ్న, అందరికీ ఉపయోగపడే ప్రశ్న, ఎందరికో ఒక ఐ ఓపెనర్గా పనిచేస్తుంది. విష్ణు, ZEPTO జెప్టో అంటే చిటిక వేసే సమయాన్ని జెప్టో అంటారు. ఓకే, అది చాలా తక్కువ మందికి తెలుసు. జెప్టో చిటిక వేసే సమయం. ఎవరు చేశారు ఇది? ఎవరంటే లలిత్ ఓరా అండ్ అదిత్ పలేచా. ఓకే, 19 సంవత్సరాలు 20 ఏళ్ల లోపున్న కుర్రోళ్ళు చేసినటువంటి ఒక మ్యాజికల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఏమిటది? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డ్రాప్ అవుట్గా వాళ్ళిద్దరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ను విరమించుకొని ముంబైలో 2020లో మన ఫస్ట్ కరోనా వేవ్లో ఒక ఫ్లాట్ని రెంట్కు తీసుకొని నేడు 1,000 కోట్ల అంటే 1,000 crore బిలియనీర్ క్లబ్లో చేరిపోయారు వీళ్ళిద్దరు. అది కూడా 20 సంవత్సరాల వయసు లోపు ఉన్న ఇద్దరు యువకులు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే మీకు తెలిసినట్టుగా ఈ రోజుల్లో ఆ ఏజ్లో ఇంకా అకాడమిక్స్లో ఉంటారు. అది ఆ షెల్ని చీల్చుకొని బయటకు వచ్చి ఎక్స్పోజ్ అయి ఎందరెందరికో ఒక స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు వీరిరువురు 20 ఏళ్ల కుర్రోళ్ళు. ఏమిటా ప్రత్యేకత? ఎలా జరిగింది? స్టాన్ఫర్డ్ నుంచి వాళ్ళు డ్రాప్అవుట్గా వచ్చి ముంబైలో ఉండి అందరిలాగే వారికి కూడా గ్రోసరీస్ అంటే కిరాణా వస్తువులు, నిత్యావసర వస్తువులు దొరకలేదు కరోనా సమయంలో. టీ కాఫీ కూడా వాళ్ళకి అందించేటువంటి వాళ్ళు పొందేటువంటి సౌకర్యం లేకుండా పోయింది. అది గ్రహించి రియలైజ్ అయ్యి డిఫరెంట్ థాట్తో ఒక దీక్ష వహించేటువంటి స్థితిలో ఈ ఇద్దరు కుర్రోళ్ళు, జెప్టో కుర్రోళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక నెట్వర్క్ ఏర్పరచుకున్నారు. చిన్నగా ఒక 10 మందితో నెట్వర్క్ ఏర్పరచుకొని వారికి ఒక చిన్న ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా డెలివరీ ఇవ్వాలి, ఎంత సమయంలో, విదిన్ 10 మినిట్స్లో చేర్చారు. అవును, ఏదైనా సరే ఎలా. అందుకు వాళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే 9 మందిని ఎక్స్పర్ట్స్ని ఎన్నుకున్నారు. ఏ డిపార్ట్మెంట్స్ అవి, ఏ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ ఈజ్ వారు అమెజాన్ నుండి ఒక ముగ్గురు వ్యక్తుల్ని, ఎగ్జిక్యూటివ్స్ని ఫ్రమ్ ఫ్లిప్కార్ట్, ఒక ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్ని ఫ్రమ్ ఇన్ఫోసిస్ పిలిపించుకున్నారు. ఫ్లాట్కి, అపార్ట్మెంట్కి పిలిపించుకుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కుర్రోళ్ళు మేము సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళము, మాకు వీళ్ళు జాబ్ ఇస్తారా అని ముక్కుపై వేసుకున్నారు. వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయడం ఏంటి? వీళ్ళ ఫ్లాట్లో మాకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది, ఆఫ్టర్ లోకల్స్ అని అనుకున్నారు. కానీ దాన్ని తిరగరాపించినటువంటి వ్యక్తులు వీరిరువురు ఏం చేశారంటే అక్కడ దే గెయిన్డ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ముంబైట్స్. ఆ తర్వాత వారి యొక్క సేవని గ్రహించి వాళ్ళకి వచ్చే లాభాలని చూసి వాళ్ళతో పాటుగా టైఅప్ అయినటువంటి వ్యక్తులు ఒక 100 crore rupees దే హావ్ పూల్డ్ ఇన్ టు దేర్ ఫండ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ముందుకు వచ్చారు. వితిన్ 2 to 3 months. యూ ఇమాజిన్, ఇట్స్ ఎ వండర్, మిరాకిల్. అయితే పాయింట్ ఏమిటంటే అలా చేసింది కాకుండా విస్తరింపజేశారు. ఇలా వీరికి ప్రత్యేకతలు ఏంటి? ఒకటి, డిఫరెంట్గా ఆలోచించాలి, డెఫినెట్గా సేవలు అందించాలి. వాళ్ళ ప్రిన్సిపల్ క్విక్నెస్ వర్క్లో, కరెక్ట్నెస్ ఎగ్జిక్యూషన్లో, కంప్లీట్నెస్ ఇన్ ది సర్వీస్. క్విక్, కరెక్ట్ అండ్ కంప్లీట్. ఈ ట్రిపుల్ ప్రిన్సిపల్స్తో 2 yearsలో 1,200 crore వారు సాధించి 1,000 crore నెట్వర్క్తో ఈరోజు ప్రపంచానికి ఒక దిక్సూచన నిలిచారు ఈ ఇద్దరు కుర్రోళ్ళు, జెప్టో కుర్రోళ్ళు. అయితే వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే మనము చేసేటువంటి బిజినెస్ ప్యూర్లీ ప్రాఫిటబుల్ అయినప్పటికీ కూడా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని ఇట్ షుడ్ రీచ్ ది కన్సర్న్డ్, ఇట్ షుడ్ రీచ్ ది కస్టమర్ కేర్, కస్టమర్ సర్వీస్ అనేటువంటి 2 కళ్ళతో ముందుకెళ్ళారు. వీళ్ళు సాధించే ప్రపంచానికే ఒక వెలుగుబాట వేశారు. ఎస్, జెప్టో. ఇప్పుడు ఎక్కడ మీరు అన్నట్టుగానే యూత్ని అడిగితే కూడా మీరు ఆర్డర్ ఇచ్చారంటే ఎస్, ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ యాప్ అంటే జెప్టో.
వితిన్ 10 to 15 మినిట్స్లో గ్రాసరీస్ డోర్ స్టెప్లో డెలివరీ చేసి వచ్చేస్తాయి. టీ కాఫీ కూడా, అలాగే చిరుతిండ్లు అంటే సమ్ స్నాక్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. అటు అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి కూడా ధీటుగా అచ్చా మంచి చక్కటి ఫైన్ ట్యూన్ చేస్తూ అద్భుతమైన ఐటమ్స్ ఏవి బుక్ చేసామో అవే ఫ్రెష్గా హాట్గా, ఇవి కాంప్లిమెంట్స్. ఇవి మీరు ఇప్పుడు చూడండి, యాప్లోకి వెళ్ళండి, వారి యొక్క రేటింగ్ చూడండి. ఇట్ ఈస్ ఒక అద్భుతం. అది సాధించింది జెప్టో కుర్రోళ్ళు. వీరు మనకు అంటే ప్రపంచానికి ఇతరుగా సందేశం ఏంటనేది ముఖ్యం ఏమిటంటే, కరోనా కాలంలో కూడా ఎవరు బయటకు రానటువంటి స్థితిలో, లాక్డౌన్ సమయంలో కూడా 200 crore వారు ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించి, అలాగే ప్రపంచ ప్రఖ్యాత జిగాంటిక్ సంస్థల వ్యక్తుల్ని పిలిచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూరగొని అద్భుతమైనటువంటి కస్టమర్స్, క్లయింట్స్ బేస్ని ఏర్పరచుకునే ఘనత ఈ జెప్టో కుర్రోళ్ళు. అవును విష్ణు. అయితే విష్ణు, ఒక మాట ఏంటంటే, ఏ వ్యక్తి అయినా కానీ వెలుగులోకి రావడము, ప్రపంచానికి తెలియడం అంటూ ఎప్పుడు జరుగుతుందంటే, వాళ్ళకు ఉండే ఒక క్వాలిటీస్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఉంటాయి. సో జెప్టో బాయ్స్ బిలో 20 years ఈ సెంచురీలో ఒక టాప్ 10లో తీసుకుంటే, తక్కువ సమయంలో ఎక్కువ ఆర్థిక బాగును స్థితిని ఏర్పరచుకున్నారంటే వీరేం చెప్పడంలో మనకి ఎలాంటి సందేహం లేదు. ఎస్ విష్ణు. అంటే ఒక ఇన్స్పిరేషనల్. మీరు ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది, ఈ తెలివి అనేది ఏ ఒక్కడి సొత్తుగా కాదు. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఛానలైజ్డ్. It should properly targeted. Efforts must be focused. Efforts also must be sincere, consistent. అప్పుడే కానీ మీరు ఇప్పుడు అన్నారు చూడండి, అది ఎవరి సొంతం కాదని. అందరికీ అంతే ఉంటుంది. మా మెదడు యొక్క బరువు అంతే ఉంటుంది, 1220 గ్రాములు. మనకి స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్ అందరికీ అంతే ఉంటుంది. కానీ పరిస్థితుల్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అయ్యి, హౌ బెస్ట్ వీ కెన్ ఎక్స్ప్లాయిట్ the situations, how best we can harness the money for the betterment of the self, for the betterment of the society. అది వాళ్ళు నిరూపించారు జెప్టో బాయ్స్. అంటే లైఫ్ అనేది ఇంతే కాదు, ఇక్కడితో కాదు, ఇంతకు మించిన జీవితం ఉంది, మించిన బియాండ్ దీన్ని మించి జీవితంలో ఎదగవచ్చు అని ఆ యొక్క ఆలోచన, ఆ ప్రేరణ ఆ మైండ్లో కలగడం అనేది అదొక అద్భుతమైన క్షణం అని చెప్పుకోవాలి. ఫైరీ జీల్ లెవెల్ కాదు జీవితంలో మనం కావాల్సింది, నెక్స్ట్ లెవెల్. అది వాళ్ళు టార్గెట్ని హిట్ చేశారు. ట్రూ విష్ణు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో జెప్టో గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ బయటకు వెళ్ళినా సరే ఈ జెప్టోకి సంబంధించిన కుర్రాళ్ళు, ఆ వెహికల్స్, ఆ పిల్లలు వాళ్ళు కనబడుతున్నారు. ఈ గ్రాసరీస్ని తీసుకెళ్ళి డోర్ స్టెప్లో డెలివరీ చేస్తుంటారు. అసలు ఏంటి దీని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి, దీని ఫౌండర్స్ ఏంటి అని అనుకుంటున్న సందర్భంలో, అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ స్టోరీని, ఎనాలిసిస్ని మీ ద్వారా నేను తెలుసుకోగలిగాను, మన ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై డియర్.